మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధానములో ఆయన సన్నిధిని అనుభవించడానికి గడపడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటనని మనము గత వారము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారము మరి యాకోబు యొక్క వారసుడు, యాకోబు యొక్క 17 సంవత్సరాల కుమారుడు యోసేపును గురించి మనము కొన్ని మాటలు మనము చూస్తాము. యోసేపు శ్రమల్లోనికి వెళ్ళేటువంటి సమయం. యోసేపు యొక్క లైఫ్ని మనం గమనిస్తే మొదట అతడు కలలు కంటూ ఉన్నాడు. రాబోయే కాలంలో జరిగేటువంటి భవిష్యత్తును కలల రూపంలో యోసేపు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యోసేపు తన అన్నలను గురించి చెడ్డ సమాచారం తీసుకుని వచ్చినప్పుడు అన్నలు అతని మీద పగబట్టి అతనిని చంపాలని, అతని మీద ద్వేషంతో పగతో వారు ఉన్నట్లుగా అతన్ని సమయం దొరికినప్పుడు అతన్ని గుంటలో పడేశారు. ఆ తర్వాత ఇస్మాయేలీలైన మిద్యానీయులకు వారిని అమ్మివేశారు. వారు తీసుకెళ్ళి అతన్ని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన పొతీఫరుకి అతన్ని అమ్మివేశారు. పొతీఫర్ ఇంట్లో బానిసగా చేరినటువంటి యోసేపు మరి దేవుడు అతనికి తోడై ఉండి అతడు చేయనదంతయో వర్ధిల్లినప్పుడు అతని యొక్క పొతీఫర్ యొక్క ఆస్తి అంతటిని అతనికి అప్పగించడం. ఆ తర్వాత యోసేపు అక్కడ ఒక భయంకరమైన శోధనను ఎదుర్కొని పారిపోవడం, సెక్సువల్ శోధన అతను ఎదుర్కొన్నాడు. పొతీఫర్ యొక్క భార్య అతనిని పాపములో పడేయడానికి ప్రయత్నించినప్పుడు అతడు విడిపించుకొని పారిపోయి చెరసాలలో అతడు తర్వాత వేయబడినట్లుగా, ఆ చెరసాలలో కూడా మరి ఆ చెరసాల అధిపతి ఇతనికి మరి అధికారం ఇచ్చి 2వ స్థానంలో చెరసాలలో ఖైదీలందరినీ ఇతని చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఫరో యొక్క కళ చెరసాలలో ఉన్నప్పుడు 2 సైనికుల యొక్క కళలకి భావము చెప్పినాడు యోసేపు. ఆ తర్వాత ఈ కళల భావము చెప్పువాడని చెప్పి ఫరో రాజుకు తెలిసినప్పుడు ఫరోకి పడ్డటువంటి కళ యొక్క భావం చెప్పడానికి యోసేపు నా చెరసాల అనే గుంటలోంచి బయటకు తీసుకొచ్చి ఫరో ముందు అతన్ని నిలబెట్టడం, ఫరో సంభాషణలో యోసేపు మరి దేవుని గురించి మాట్లాడడం, వారిద్దరి యొక్క సంభాషణలో యోసేపు 11 సార్లు దేవుని గురించి ప్రస్తావిస్తే ఫరో 2 సార్లు దేవుని గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. ఇది ఈ వారం యొక్క జరుగుతున్నటువంటి పోర్షన్. యాకోబు తన యొక్క ఇంటి నుంచి వెళ్ళగొట్టబడి ఫరో ఎదుట నిలబడేంత వరకు అతని యొక్క స్టోరీని మనం గమనిస్తూ ఉంటున్నాం. యోసేపు యొక్క జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. యోసేపు అనేటువంటి మాటకి ఫలించడి కొమ్మ, ఏం కొమ్మ ఇది? ఫలించడి కొమ్మ అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే మనకు దేవుని వాక్యములు కనబడుతుంది. 41వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు. ఇది ఫరో యొక్క కల గురించి ఇక్కడ రాయబడి ఉంది. యోసేపు అనే మాటకి ఫలించడి కొమ్మ. యోసేపు తన యొక్క శ్రమ దినాలు ముగిసేంత వరకు ఈ యొక్క స్టోరీ నడుస్తూ ఉంటుంది. యోసేపు ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి, విధేయత కలిగినటువంటి వాడు యోసేపు. నిజమైన విధేయత ఎక్కడ దొరుకుతుందో మనం దేవుని వాక్యములో చూస్తాము. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాడు అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడ నిలబడతాడంట? సో కాబట్టి యోసేపు తన యొక్క లైఫ్లో లాయాలిటీ కలిగి ఉన్నాడు, అంటే నిజాయితీ కలిగి ఉన్నాడు. విధేయత, నిజాయితీ అనేది తన లైఫ్లో కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు ఎక్కడ నిలబడ్డాడంట? ఫరో ఎదుట నిలబడ్డాడు. తన పనిలో నిపుణత గలవాడు. నిపుణత అంటే నిజాయితీ. నువ్వు చేసే పనిలో నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు చేసే పనిలో విధేయతగా నీవు ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ నిలబెడతాడంట? రాజుల ఎదుట నిలబెడతాడు. కాబట్టి యోసేపు తన యొక్క లైఫ్లో తాను కలిగి ఉన్న పనిలో తాను నిజాయితీగా ఉన్నాడు, లాయాలిటీ కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు.
కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా 2వ స్థానంలో ఉన్నాడు. తన కుటుంబంలో, తన ఫ్యామిలీలో 12 మంది తన అన్నదమ్ములు. ఆ 12 మందిలో యాకోబు ఎవరికి మొదటి స్థానం ఇచ్చాడు? యోసేపుకు మొదటి స్థానం ఇచ్చాడు. ఇచ్చి అతని కొరకు అతన్ని బాగా ప్రేమించాడు. అతని కొరకు ఒక విచిత్రమైన అంగి కుట్టించినాడు. ఒక మంచి వస్త్రాన్ని తాను ప్రేమించిన కుమారునికి యాకోబు కుట్టించినట్లుగా మనం చూస్తాం. 37వ అధ్యాయం ప్రారంభంలో అవన్నీ కనబడతాయి మనకి. అయితే అదే యోసేపు పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా 2వ స్థానం, అంటే యజమాని తరువాత యజమానిలాగా ఉన్నాడనమాట. పొతిఫర్ భార్యను తప్ప తనకున్నదంతా యోసేపు చేతిలో పెట్టాడంట. ఎందుకంటే వీడి చేతిలో ఏది పెట్టినా ఫలిస్తుంది, వీడి చేతిలో ఏది పెట్టినా వర్ధిల్లుతుంది. ఇతడు ఏమి చేసినా దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అని పొతిఫర్ గుర్తించి తనకున్నదంతా యోసేపుకి అప్పగించినాడంట. అంటే ఎంత నిజాయితీగా ఉంటే, ఎంత విధేయత కలిగి ఉంటే ఒక బానిసకు తన ఆస్తిని అంతా అప్పగించేస్తాడు. మనం నమ్మమే, మనం ఇంట్లో ఉన్న వాళ్ళని నమ్మం కదా. ఒక బానిసకి తన ఆస్తిని అంతా అప్పగించి అసలు ఎంతుందో ఎంత లేదో కూడా ఆ పొతిఫరుకు తెలియదంట. ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగితే మీరు వెళ్ళి యోసేపుని అడగండి అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా అతనికి 2వ స్థానంలో తాను కనబడతా ఉన్నాడు. కుటుంబంలో 2వ స్థానంలో ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో 2వ స్థానంలో ఉన్నాడు. తర్వాత చెరసాలలోనికి వెళ్తే చెరసాలలో కూడా 2వ స్థానంలో ఉన్నాడు. చెరసాల అధిపతి అంతా ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడంట. తర్వాత ఈయన ఫరో ఇంటికి వెళ్తే ఫరో ఏం చేశాడంట? ఒక్క సింహాసనం విషయంలో తప్ప నీ సెలవు లేకుండా నా రాజ్యంలో ఒక చెయ్యి అయినను ఒక వేలైనను ఎవడు ఎత్తడు అన్నాడట. అంటే ఫరో తర్వాత ఫరో అంతటి వాడైపోయాడు అనమాట. అంటే నీవు నిజాయితీగా ఉంటే, నీవు విధేయత కలిగి నీ లైఫ్లో ఉంటే, తన పనిలో నిపుణత, ఆ నిపుణత అనే దగ్గర లాయాలిటీ అనే మాట మనం చూస్తాము. అంటే నిజాయితీ, విధేయత అనేవి మన లైఫ్లో మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడంట? రాజుల ఎదుట ఆయన నిలబెడతాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి యోసేపు యొక్క లైఫ్ని మనం గమనిస్తే యోసేపుకి యేసు ప్రభువారికి చాలా పోలికలు దగ్గరగా ఉన్నాయి. యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభువారికి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. దాదాపు 60 విషయాలు యోసేపు లైఫ్లో ఏవైతే జరిగినవో అవే యేసు ప్రభువారి యొక్క లైఫ్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఎన్ని విషయాలు? 60 విషయాలు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసులో ఫరో ఎదుట నిలబడ్డాడు యోసేపు. 30 సంవత్సరాల వయసులో యేసు ప్రభువారు బాప్తీసం పొంది పరిచర్యను ప్రారంభించాడు. తన పరిచర్యను ప్రారంభించాడు. అంటే అట్లాగా 60 విషయాలు ఉన్నవి సేమ్ యోసేపు లైఫ్లో జరిగినట్లుగానే యేసు ప్రభువారి యొక్క లైఫ్లో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యమై ఉన్నటువంటి దేవుడు 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు వాక్యం చెప్పడానికి. తను పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వాక్యం ఎవరు? ఆయనే వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్నవాడు అప్పుడున్నటువంటి ఆ సిస్టాన్ని, జూయిష్ కల్చర్లో ఉన్నటువంటి ఆ సిస్టాన్ని ఆయన ఏం చేస్తున్నాడట? గౌరవిస్తూ ఉన్నాడు. సిస్టమ్ ఏంటి? ఒక మనిషి బోధించాలి అంటే 30 సంవత్సరాల వయసు నిండిన వాడై ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 8వ ఏట అతనికి సున్నతి చేయబడుతుంది. 12-13 సంవత్సరాల ఏజ్లో అతనికి ధర్మశాస్త్రానికి సంబంధించిన విధిని, ఆజ్ఞల విషయంలో ఒక బాలుడు బద్ధుడై ఉంటాడు. ఎప్పుడు అంటే 13 సంవత్సరాల వయసులో వాళ్ళకి బర్ మిజ్వా, బాత్ మిజ్వా అనేటువంటి కార్యక్రమాలు చేసి, ఇక నుంచి నీవు దేవుని ఆజ్ఞల విషయంలో నీవే బాధ్యుడవు. ఇప్పటిదాకా నీ తల్లిదండ్రులు బాధ్యులై ఉన్నారు. ఎన్ని సంవత్సరాల వరకు? 13 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు దేవుని వాక్యము బాలుడికి నేర్పించాలి. ఆ బాలుడు దానిని మీరకుండా జాగ్రత్త పడాలి. దానికి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులే బాధ్యులు, పిల్లలు 13 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. అందుకని అంటాడు, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞల గురించి, దేవుని కట్టడల గురించి, దేవుని వాక్యం గురించి మీ పిల్లలతో మాట్లాడండి అంటాడు. ఎప్పటి వరకు? 13 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. ఆ తర్వాత మనం నూతన వస్త్రాలు కట్టించే కార్యక్రమం చేసినట్లుగా వాళ్ళు బర్ మిజ్వా, బాత్ మిజ్వా అనే కార్యక్రమం చేసి అతనికి ఒక ప్రేయర్ షాల్ కప్పి, ఇక నుంచి నీవు దేవుని ఆజ్ఞల విషయంలో నీవు బాధ్యుడవై ఉంటావు అని అతనికి అప్పగిస్తారు.
అక్కడి నుంచి ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ 30 సంవత్సరాలు, అంటే దాదాపు 20 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, బోధించొద్దు. ఏం చేయాలి? ఎప్పటివరకు? 30 ఇయర్స్ నిండేంత వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సో యేసు ప్రభు వారు ఈ సిస్టాన్ని అనుసరించాడు, ఫాలో అయ్యాడు. 30 సంవత్సరాల వయసు నిండిన తర్వాత అప్పుడు వచ్చి బాప్తీసం ఇచ్చి యోహాను చేత బాప్తీసం పొంది ఆయన పరిచర్యను ప్రారంభించినాడు. ఈ విషయాలని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఎండింగ్లో మనము చూస్తాము. యేసు ప్రభు వారు ఎట్లా ఆయన వచ్చినాడో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి యోసేపు యేసు ప్రభు వారికి ఆయన ముంగుర్తుగా ఉన్నాడు. అందుకని యేసయ్యను ఏమంటారంటే యోసేపు కుమారుడైన యేసుక్రీస్తు అంటారు. ఎవరు కుమారుడంట? దావీదు కుమారుడని తెలుసు మనకి, అబ్రహాము కుమారుడని తెలుసు మనకి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాట చూస్తాం. బెన్ యోసేపు అంటే యోసేపు కుమారుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. సో బెన్ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, బెన్ అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు అనే మాట మనం చూస్తాం. అయితే యోసేపు కుమారుడుగా ఎలా ఉన్నాడు ఆయన? యోసేపు కుమారుడు ఎలా అవుతాడు అంటే యోసేపుకి దావీదుకి దగ్గరి పోలికలు మనకు కనబడతా ఉన్నాయి. యోసేపు యొక్క అంగీని లాగివేసినట్లుగానే, యోసేపుకి ఒక అంగి ఇచ్చారుగా, ఎవరిచ్చారు? తండ్రి ఒక అంగి ఇచ్చాడు. ఆ అంగిని ఎవరు లాగివేశారు? అన్నదమ్ములు లాగివేశారు, యూదా లాగివేశాడు. తర్వాత పొతీఫర్ ఇంటికి పోగానే ఆయనకు వస్త్రం ఇవ్వబడింది, ఆ వస్త్రం ధరించాడు. అప్పుడు ఎవరు లాగివేశారు? పొతీఫర్ యొక్క భార్య లాగివేసింది. యోసేపు యొక్క లైఫ్లో పదే జరిగే విషయం ఇది. ఓ కొత్త నూతన వస్త్రాన్ని ధరిస్తాడు, దాన్ని ఎవడో వచ్చి లాగేస్తాడు. పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఒక వస్త్రం ఇవ్వబడింది, పొతీఫర్ భార్య లాగేసింది. చెరసాలకు వెళ్ళాడు, చెరసాలలో ఒక వస్త్రం ఇవ్వబడింది, చెరసాలలోంచి బయటకు తీసేటప్పుడు ఆ వస్త్రాన్ని లాగేశారు. తర్వాత ఫరో ఎదుటికి వెళ్ళాడు, ఫరో ఎదుట ఒక వస్త్రం ధరించాడు, ఫరో ఒక వస్త్రం ఇచ్చాడు, రాజవస్త్రం ఇచ్చాడు. అచ్చం ఫరోలాగా కనబడతాడు, అన్యుడైన యోసేపులాగా కనబడతాడు, యూదుడైన యోసేపులాగా ఉండడు ఆయన. ఆ వస్త్రం ఎప్పుడు లాగివేయబడింది? తన అన్నలు వచ్చి తన ముందు సాగిలపడ్డప్పుడు, నేనేరా మీ యోసేపుని, మీ తమ్ముడైన యోసేపు నేనేరా అని తన వస్త్రాన్ని తానే లాగివేస్తాడంట. తనను తాను రివీల్ చేసుకున్నాడు అక్కడ. అలాగే యేసు ప్రభు వారి యొక్క వస్త్రం ఎక్కడ లాగివేయబడింది? శిలువలో లాగివేయబడింది. శిలువలో ఆయన వస్త్రాన్ని ఏం చేశారు? లాగేశారు. సో ఆయన వస్త్రము లేనివాడిగా ఆయన శిలువ మీద నిలబడ్డట్లుగా మనము చూస్తున్నాము. అయితే దేవుడు మనకి నూతన వస్త్రాలను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి 19వ అధ్యాయము 7వ వచనం చదవండి. 19వ అధ్యాయం 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది. మనము సంతోషపడి ఆయనను కాబట్టి మహిమ వస్త్రములు ఆమెకు ఇవ్వబడినాయి, తేజోవంతమైన వస్త్రములు ఆమెకు ఇవ్వబడినాయి. వస్త్రము దేన్ని చూపిస్తుంది? వస్త్రము పరిశుద్ధుల నీతి క్రియలు పుట్టినట్లో ఉంటుంది అక్కడ. వస్త్రము పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాట మనం చూస్తాం. అంటే అంధకార సంబంధమైనటువంటి మలిన వస్త్రములు మన నుంచి లాగివేయబడి క్రీస్తు యేసు ఏమంటారు పరిశుద్ధమైనటువంటి వస్త్రములు, మహిమ వస్త్రములు మనము ధరించిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యోసేపు యొక్క లైఫ్ని మనం గమనిస్తే యేసు ప్రభువారిని మనము ఆయనలో చూస్తాము. యోసేపుని అన్నలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? 37వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 37వ అధ్యాయం 23, 24 వచనం. యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండగా ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఆదికాండం 41:13. అతడు మాకు ఏ భావం తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారుని వ్రేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించినప్పుడు అతడు క్షౌరము చేసి మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుట నిలవబడెను. ఇక్కడ ఉన్నటువంటి చెరసాలలో నుండి బయటికి తీసిన మాట, అతడు గుంటలో వేయబడిన మాట ఒకే మాట హీబ్రూలో ఉంటుంది, అబోర్ అని. అబోర్ అంటే గుంట. 20 సంవత్సరాల క్రితం గుంటలో వేయబడిన యోసేపు మరలా 20 సంవత్సరాల తర్వాత ఆ గుంటలో నుంచి బయటికి తీయబడుతున్నాడు. ఈ 20 సంవత్సరాలు తన లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన కూడా ఒక గుంట అనుభవం అనమాట. భూమికి
భూమికి మరీ లోతుకి, మామూలుగా కూడా కాదు కానీ భూమికి మరీ లోపట ఒక గుంటలో వేయబడ్డ యోసేపు అప్పుడున్నటువంటి దేశము ఐగుప్తు దేశం చాలా పవర్ఫుల్ కంట్రీ. అప్పుడు వరల్డ్లోనే అప్పుడు ఉన్నటువంటి ఐగుప్తు దేశం చాలా అభివృద్ధి చెందిన పవర్ఫుల్ కంట్రీ. అలాంటి దేశంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. ఎక్కడి నుంచి? గుంటలో నుంచి తీసి. భూమికి లోపట ఉన్నటువంటి యోసేపుని దేవుడు ఎక్కడి దాకా నడిపించాడంట? భూమికి పైన అన్నిటికంటే ఉన్నతంగా ఉన్న అత్యున్నత సింహాసనం ఆయనని ఎక్కించినాడు. దానికి కారణం ఏంటి? ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క నిజాయితీ. చాలామంది జీవితాలలో నిజాయితీ లేదు, విధేయత లేదు. తల్లిదండ్రులకు విధేయత చూపరు, పెద్దవాళ్ళకి విధేయత చూపరు, అత్తమామలకి విధేయత చూపరు, తాను పనిచేస్తున్న యజమానులకు విధేయత చూపరు. నిజాయితీ, ట్రాన్స్పరెన్స్డ్గా మనం ఉండాలి, తేటగా ఉండాలి. ఏమంటారు? మనమున్న ఎక్కడైనా సరే నిజాయితీగా ఉండాలి. అప్పుడు నిజాయితీగా ఉన్నవాడు, విధేయత కలిగి ఉన్నవాడట రాజుల ఎదుట నిలబెట్టబడతాడు. ఒకడు రాజు ఎదుట నిలబడుతున్నాడంటే, ఒకడు రాజు ఎదుట బహుమానం అందుకుంటున్నాడంటే దాని వెనుక వాని యొక్క శ్రమ ఉంటుంది. మనం అందుకోలేకపోయామే అని అనుకుంటాం మనం. కానీ వాడు పడుకున్నప్పుడు, వాడు మెలకుతో ఉన్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, వాడు తినకుండా ఆకలితో ఉన్నప్పుడు నీవు సమృద్ధిగా తింటున్నావు, వాడు కష్టపడుతున్నప్పుడు నీవు సుఖపడుతున్నావు. బహుమానం నీకు వస్తుందా, వానికి వస్తుందా? హల్లెలూయా. ఎవరికి వస్తుంది? సో కాబట్టి యోసేపు తన లైఫ్లో శ్రమను అనుభవించాడు. దేనికోసం శ్రమ అనుభవించాడు? నిజాయితీగా ఉండడం కోసం, పాపం అంటకుండా ఉండడం కోసం, పరిశుద్ధంగా బ్రతకడం కోసం శ్రమ అనుభవించాడంట. నింద అనుభవించాడు, చెరసాలలో వేయబడ్డాడు. దేనికోసం? ఏం తప్పు చేయలే ఆయన, జస్ట్ తనను తాను కాపాడుకుంటూ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి దేవుడు అతని యొక్క నిజాయితీని చూసి, అతని యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుడు అతన్ని ఎక్కడికి వెళ్ళినా యోసేపుకు దేవుడు తోడై ఉండెను, అతడు చేయునదంతయో సఫలపరచెను అంటాడు. కాబట్టి దేవుడు తోడై ఉండి దేవుడు మన యొక్క పనులను సఫలపరచాలి అంటే ఫస్ట్ మన వ్యక్తిగత జీవితంలో మనము నిజాయితీగా ఉండాలి, మనము విధేయత కలిగి ఉండాలి. దేవుడు గర్విష్ఠులను అణచివేస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. దీనులకు కృప చూపించేవాడు ఆయన, గర్విష్ఠులను అణిచివేస్తాడు అనే మాట మనము చూస్తాం. సో కాబట్టి ఫతీఫర్ ఇంట్లో యోసేపు ఆ ఉద్యోగం చేస్తున్న టైం, తన యొక్క గుంటలో ఉన్న టైం అనే మాట మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 19వ వచనం. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించి ఆయన కృపను బట్టి వారిని విడిపించి ఆయన బాగు చేశాడు అన్నమాట. ఎక్కడి నుంచేట? వారు పడిన గుంటలో నుంచి ఆయన లేవనెత్తి. గుంట అనుభవంలో మన జీవితాల్లో ఉన్నాం. గుంట అనుభవాన్ని, మన యొక్క సమస్యల మధ్య, శ్రమల మధ్య యోసేపు యొక్క లైఫ్ ఒక గుంట అనుభవాన్ని చూపిస్తూ ఉంటుంది. శ్రమలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, ఫతీఫర్ ఇంట్లో పనివాడిగా దాసుడుగా ఉన్నాడు. అక్కడ నుంచి దేవుడట ఏం చేశాడు? ఆ గుంటలో నుంచి లేపి సింహాసనం మీద ఆయనని కూర్చుండబెట్టినాడు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా యోసేపు రెండో పొజిషన్లో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా రెండో పొజిషన్ అందరికి ఇష్టం ఉండదు, అందరు ఫస్ట్ పొజిషన్లోనే ఉండాలని కోరుకుంటారు. అవునా కదా? కానీ రెండో పొజిషన్లో ఉండడం చాలా కష్టం. హల్లెలూయా. సెకండ్ పొజిషన్లో ఉండడం. కానీ ఆ సెకండ్ పొజిషన్లో కూడా యోసేపు ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు. నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఆ ఇల్లు నేను ఆ ఇంటికి యజమానిని కాదు. యజమానిని కాకపోతే నేను ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటా, ఎందుకంటే ఇది నాది కాదు, అది నాదనుకో, పెద్దగా పట్టించుకో. సెకండ్ పొజిషన్లో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది యోసేపు ఫతీఫర్ ఇంట్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్. తండ్రి ఇంట్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్. చెరసాలలో ఉన్నాడు, సెకండ్ పొజిషన్. ఫరో యొక్క సింహాసనం మీద ఉన్నాడు, సెకండ్ పొజిషన్. ఆ సెకండ్ పొజిషన్లో తను ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నమ్మకత్వాన్ని మన లైఫ్లో కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? నీకు తోడయుండి నువ్వు చేయనదంతయో ఆయన సఫలపరుస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని యోసేపు లైఫ్లో మనం చూస్తాము. 37వ అధ్యాయము
3వ వచనం చదవమా. 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచున్నవాడు. యోసేపు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అంటే అన్నల యొక్క చెడ్డ సమాచారము తండ్రికి చేరవేయడం. దీని ఫలితం ఏంటి? అన్నలు అతని మీద పగబట్టారు, అసూయపడ్డారు, చివరికి అతన్ని చంపివేయాలని నిర్ణయించుకున్నారు. చంపేశారు కూడా. ఇంకో మాటలో చెప్పాలంటే అతని యొక్క ఐడెంటిటీని తన ఫ్యామిలీలో లేకుండా తుడిచేశారు. చచ్చిపోయాడని చెప్పి ఒక అంగికి గొర్రెపిల్ల రక్తాన్ని పూసి తీసుకొచ్చి తండ్రికి చూపించారు. తండ్రి ఇక నా కొడుకు చచ్చిపోయాడని చెప్పి దుఃఖంలోనే ఉన్నాడు మళ్ళీ యోసేపు కనబడేదాకా. అతని యొక్క ఐడెంటిటీని తుడిచివేయబడ్డది. కారణం ఏంటి? కారణం ఎవరు? యోసేపే. కారణం ఎవరు? వాళ్ళ అన్నలు గుంటలో వేయడానికి, ఆ అన్నలు మిద్యానీయులకు అమ్మివేయడానికి కారణం ఎవరు? ఆయనే కారణం. కారణం ఏంటి? అన్నల చెడుతనాన్ని తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు. ఈ తప్పు యోసేపు మళ్ళీ తర్వాత తన లైఫ్లో చేయలేదు. ఎక్కడ? పొతిఫర్ ఇంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు అతని భార్య అనుదినము అతనిని ఏం చేసిందంట? శోధించింది. తనతో సెక్సువల్ సంబంధం పెట్టుకోవాలని అతన్ని ఫోర్స్ చేసిందంట. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఆయన పెద్ద మనిషికి చెప్పాలి కదా. ఫరూక్ చెప్పాలి, మీ భార్య ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, ఏం బాగలేదు అని చెప్పాలి. చెప్పలే. ఆ నింద తన మీద వేసుకొని అయినా నింద పడ్డా సరే గతంలో చేసిన తప్పు మరలా నేను చేయకూడదు అని చెప్పి పారిపోయినాడంట. అయితే పొతిఫరుకు తెలుసంట ఏది? యోసేపు ఎలాంటి వాడు. అందుకనే గతంలో జరిగిన సంఘటనలని మన లైఫ్లో గుర్తు చేసుకొని భవిష్యత్తులో అలాంటివి మరలా జరగకుండా, ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఏదో ఒక విషయంలో నువ్వు ఏదైనా ఒక పొరపాటు నీ లైఫ్లో జరగడం వల్ల కొన్ని సమస్యలు జీవితంలోనికి వచ్చి ఉండొచ్చు. మళ్ళీ అది నీ లైఫ్లో రిపీట్ అవ్వకూడదంటే ఏం కావాలి? ఆయన మారాలి. ఆ మారే అనుభవంలోనికి యోసేపు వచ్చినట్లుగా మనం చూస్తాం. నమ్మకత్వం కలిగి ఉండడం అనేది చాయిస్ మనది. నువ్వు నమ్మకంగా ఉంటావా, అపనమ్మకంగా ఉంటావా, నువ్వు పరిశుద్ధంగా ఉంటావా, అపవిత్రంగా ఉంటావా అనేది చాయిస్ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. నువ్వు నీతిగా ఉంటావా, అవినీతిపరుడుగా ఉంటావా అనేది మన చేతిలో ఉంది. కాబట్టి నమ్మకంగా ఉండడం అనేది మన చేతిలో ఉంది. అందుకని యేసుప్రభువు అంటాడు గెత్సెమనే తోటలో, తండ్రి నా చిత్తము కాదు, చాయిస్ నా చాయిస్ కాదు, నీ చాయిసే. సో అంటే దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆయన చాయిస్లోనికి మనం రావాలి, ఆయన చిత్తంలోనికి మనం రావాలి. నమ్మకంగా ఉండడం అనేది దేవుని చిత్తం, పరిశుద్ధంగా ఉండడం అనేది దేవుని చిత్తం, పాపమునకు దూరంగా పారిపోవడం అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తంలోనికి మనము దేవుని చాయిస్ని మనం మన చాయిస్గా తీసుకోవాలి. నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే నా చిత్తమయ్యా అని చెప్పి ఎవరైతే తన లైఫ్లో తీసుకుంటారో వాళ్ళ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని రాజ్యంలో, దేవుని యొక్క సిస్టంలో ఉండకూడనివి అపనమ్మకత్వము దేవునికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. అపవిత్రంగా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు అంటాడు ఏమని? 19వ లేవియాకాండం 19వ అధ్యాయంలో అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి గుంట అనుభవంలో యోసేపు ఉన్నతమైన స్థానం, గుంటలో నుంచి తీయబడి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అతని యొక్క నిజాయితీ, అతని యొక్క నమ్మకత్వం, ఆ గుంటలోనికి వెళ్ళడానికి అతని యొక్క అన్నలను కూర్చున్నటువంటి చెడ్డ సమాచారము చెప్పడం వలన అతడు గుంటలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. సమస్యల్లో ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి. గుంట అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు తన వాక్కును పంపించి మనల్ని గుంటలో నుంచి బయటికి తీసి బాగు చేస్తాడు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం.
ఇవన్నీ ఇట్లు పోవునవి గనక ఆకాశములు రవులుకొని లయమైపోవును. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన ఏ ప్రవర్తన అంట? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్త. ఇక్కడ మాత్రం మనం జాగ్రత్త ఉండం. వేరే విషయాల్లో చాలా జాగ్రత్త ఉంటాం. డబ్బుల కాడ చాలా జాగ్రత్త ఉంటాం, తిండి కాడ చాలా జాగ్రత్త ఉంటాం, బట్టల కాడ చాలా జాగ్రత్త ఉంటాం. పరిశుద్ధత కాడ, నీతిగా భక్తిగా ఉండే కాడ జాగ్రత్త ఉండదు. హల్లెలూయా. సో కాబట్టి నీవు పరిశుద్ధత విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, నమ్మకత్వం విషయంలో, నిజాయితీ విషయంలో నీవు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి అంట. జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలలోనేమో జాగ్రత్తగా ఉండట్లేదు, జాగ్రత్తగా ఉండకూడని విషయాల్లోనేమో, అస్థిరమైన వాటి విషయంలోనేమో మనం జాగ్రత్తగా ఉంటున్నాం. అందుకని దేవుడు అంటాడు, ఏది స్థిరమైనదో, ఏది క్షయమైనదో, ఏది అక్షయమైనదో దాని మీద నీ మనసు పెట్టు అంటాడు. యోసేపు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పొతీఫర్ భార్యతో కమిట్ అయితే ఆ విషయం మూడో కంటికి తెలిసేది కాదు. హల్లెలూయా. కానీ అక్షయమైన దేవుణ్ణి చూసి అక్షయమైనటువంటి బహుమానం మీద దృష్టి పెట్టి క్షయమైన దాని నుంచి ఏం చేశాడంట? వదిలేసి పారిపోయాడంట. ఆ వస్త్రము తీసి ఆమె లాగుతుంటే మడత పెట్టి ఆమె చేతిలో పెట్టి, ఆ వస్త్రం ఏంటిది? ఆయన అధికారాన్ని చూపించే వస్త్రం అది. అంటే యోసేపుకి అన్ని అప్పగించాడుగా. ఈ అన్ని అప్పగించాడు అనడానికి గుర్తు ఒకటి ఉంటుంది, అధికారం. ఆ అధికార వస్త్రం వేసుకొని ఉన్నాడు అనమాట. ఆ వస్త్రం లాగింది ఆమె, మడత పెట్టి ఇచ్చి నీకు నీ అధికారానికి ఒక నమస్కారం చెప్పి పారిపోయాడంట. హల్లెలూయా. క్షయమైన వాటి మీద తన మనసు పెట్టకుండా అక్షయమైన వాటి మీద తన మనసు పెట్టి క్షయమైన దానిని తృణీకరించి వెళ్ళిపోయాడంట. ఇదే మాట మనం మోషే విషయంలో కూడా చూస్తాం. ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు అని చెప్పి ఏం చేసినాడట? ఐగుప్తు యొక్క అధికారాన్ని, ఐగుప్తు యొక్క ధనమును మోషే వదిలేసి ఏం చేసినాడు? పారిపోయినాడు. క్షయమైనవి నాకెందుకు, అక్షయమైన వాటి మీద నా మనసు ఉంది అంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మన పితరులు కూడా అక్షయమైన వాటి మీద మనసు పెట్టి, పునాదులు కలిగిన పట్టణం మీద వాళ్ళ మనసు ఉండి గుడారములలో వాళ్ళు నివసించారంట. స్థిరమైన నివాసం వారికి ఈ భూమి మీద లేదు అంటాడు. హల్లెలూయా. ఒకటి, గుంట అనుభవంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీవు నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలి. నీ నిజాయితీ, నీ విధేయత నిన్ను రాజుల ఎదుట నిలబెడుతుంది. అప్పుడు మట్టుగా ఆలోచించొద్దు, ఏదో ఈ పూట గడిస్తే చాలే, ఈ టైం గడిస్తే చాలే, మన మీద ఇప్పుడు మట్టుకు ఎవరికి తెలియదు కదా అనుకొని క్షయమైన వాటి మీద నీ మనస్సు పెట్టకూడదు. అందుకని అంటాడు, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము. తిమోతి పత్రికలో ఉంటుంది, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటాడు. ఎందుకు పారిపోవాలి? నీ నిజాయితీని నువ్వు కాపాడుకోవాలంటే, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలంటే, నీ భక్తిని, నీ విశ్వాసతను నువ్వు కాపాడుకోవాలంటే నీ యవ్వన ఏచ్ఛల నుంచి నువ్వేం కావాలంట? పారిపోవాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకని యోసేపు ఎవరిని నిందించలేదు. ఇప్పుడు యోసేపు యొక్క లైఫ్ను మనం చూస్తే, అతడు గుంటలో పడ్డప్పుడు ఎవరిని నిందించాలి? పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని నిందించాలి? చెరసాలలో ఉన్నప్పుడు ఎవరిని నిందించాలి? మనమైతే ఏమంటాం తెలుసా? వాడే కారణం, నేను ఇలా ఉండడానికి, నా బతికిలా అయిపోవడానికి వాడే కారణం, వీడే కారణం. కానీ యోసేపు ఎవరిని నిందించలేదు. ఈ మాట మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే, ఆదికాండం చివరి అధ్యాయం 18 నుంచి చదవండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడు మేలుకే ఉద్దేశించాడు. అంటే నా లైఫ్లో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా దేవుడే, మీరు కాదు. గుంటలో వేసింది మీరు కాదు, అమ్మి వేసింది మీరు కాదు. సకల ప్రపంచాన్ని పోషించడానికి దేవుడు ముందుగా నన్ను ఐగుప్తు దేశానికి నడిపించడం కోసము మిమ్మల్ని వాడుకున్నాడు. నన్ను గుంటలో వేశాడు, పొతిఫెర్కి అమ్మేశాడు, చెరసాలలో పెట్టాడు. అక్కడ నుంచి ఐగుప్తు సింహాసనం మీద పెట్టి రాబోతున్న కరువు నుంచి అప్పుడున్నటువంటి ప్రజలను తప్పించడానికి దేవుడు ముందుగా నన్ను
మీకంటే ముందుగా నన్ను దేవుడు నడిపించాడు, మీరు కాదు నాకు కీడు చేసింది అని యోసేపు మాట్లాడుతున్నాడు. యోసేపట పగ తీర్చుకోవాలి వారి మీద, విల్లెక్కు పెట్టాలి. విల్లెక్కు పెట్టాడంట, కానీ బాణం వదలలేదంట. హల్లెలూయా. ఇంత అంత కోపం ఉంటుందిగా. వాడు అన్యాయం చేశాడు, నన్ను చంపేశాడు, గుంటలో వేశాడు, నన్ను హింసించారు, కానీ విల్లెక్కు పెట్టాడంట, ఆ బాణాన్ని వదలలేదంట, అట్లాగా పట్టుకున్నాడంట. వదలడానికి బలం కావాలా, పట్టుకోవడానికి బలం కావాలనా? చెప్పండి. బాణం వేయడానికి బలం కావాలనా? ఆ బాణం వదలకుండా లాగి పట్టుకోవడానికి బలం కావాలనా? లాగి పట్టుకోవడానికే బలం కావాలి. విపరీతమైన కోపం వస్తుంది. కక్కేయడం చాలా ఈజీ, కానీ అలా కక్కకుండా నిగ్రహించుకొని లాగి పట్టుకోవడం, ఓపికతో ఉండడం, సహనంతో ఉండడం చాలా కష్టం కదా. చాలాసార్లు మనం బరస్ట్ అయిపోతాం. బిగబట్టి ఏం చేస్తాం? ఓపెన్ అయిపోతాం. అవి ఎప్పుడు ఎక్కడ లేని మాటలు వస్తాయి అప్పుడు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, దేవుడు మనకి ప్రేమయు నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము కలిగిన ఆత్మను మనకి దేవుడు ఇవ్వలేదు అంటాడు. సో దేవుడు నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కోపం చూపించడం చాలా ఈజీ, నోట్లోంచి మాటలు తీసుకురావడం చాలా ఈజీ, అనేయడం చాలా ఈజీ, కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని బిగబట్టుకొని ఓపికతో ఉండడం అనేది చాలా కష్టం. పోయిన వారం మనం చూసాము, మీ సహనము సకల జనులకి తెలియబడనీయుడి అంటాడు. ఏం తెలవాలి? నీ కోపం కాదు తెలవాల్సింది బయటికి, నీ మాటలు కాదు తెలవాల్సింది బయటికి, నీ సహనము తెలవాలంట. ఎంత ఓపిక రావానికి, ఎంత ఓపిక ఆమెకి, ఇది తెలవాలి లోకానికి. నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటాడు. యోసేపు యొక్క సహనం అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. తనను చంపేసిన వాళ్ళు, తన ఐడెంటిటీని తుడిచేసిన వాళ్ళు తన ముందు వచ్చి సాగిలబడ్డారు. ఎంత కోపం ఉంటుంది? ఓ మనిషి అనేటోడు లేనే లేడు అన్నట్టుగా చేశారనమాట. యోసేపు అనేటోడిక లేడు అనేటోళ్ళు లేడు అన్నట్టుగా చేసేశారు. వాళ్ళు వచ్చి సాగిలపడ్డారు. ఈయన ఏమో ఈ పొజిషన్లో ఉన్నాడు. ఎంత కోపం ఉంటుంది కదా. కానీ ఓపికతో ఉన్నాడంట. లాస్ట్కి వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ మాటలు ఆయనకు అర్థమయ్యి ఓపెన్ అయిపోయి ఏడ్చేశాడంట. మీరు కాదు నాకు చేసింది, దేవుడే నన్ను ముందుగా నడిపించినాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే మన లైఫ్లో జరిగే విపత్కరమైన పరిస్థితుల మధ్యలో మనం ఎలా ఉండాలో యోసేపు లైఫ్ మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరిని నిందించలే, నా బతుకు ఇలా ఉండడానికి వాడు కారణం వీడు కారణం అనలేదు. దేవుడే అనేకులను పోషించడానికి ముందుగా నన్ను గుంటలోకి పంపించాడు, పొతిఫర్ ఇంట్లో బానిసగా పంపించాడు, ఓ దొంగలాగా నింద వేయబడిన ఒక దొంగలాగా నన్ను చెరసాల్లోకి పంపించాడు, అక్కడి నుంచి నన్ను ఐగుప్తు సింహాసనం మీదకి నడిపించాడు. ఒక్కొక్క మెట్టు ఆయన లైఫ్ ఎలా వెళ్ళిందో, వెళ్ళిన ప్రతి చోట ఆయన విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతడు చేయనిదెల్లా సఫలపరుస్తున్నాడు. దానికి కారణం ఏంటి అంటే యోసేపు యొక్క నిజాయితీ, యోసేపు యొక్క విధేయత, యోసేపు యొక్క పరిశుద్ధత, యోసేపు యొక్క దేవుని అందున్న భయము, భక్తి అతన్ని ఏం చేసిందంట, అత్యున్నతమైన ప్లేస్లో నిలబెట్టింది. అందుకనే యోసేపును బట్టి యాకోబు దీవించబడ్డాడు, యోసేపును బట్టి పొతిఫరు దీవించబడ్డాడు, యోసేపును బట్టి చెరసాలలో దీవించబడ్డారు, యోసేపును బట్టి ఫరో యొక్క ఫ్యామిలీ, ఆయన రాజ్యము దీవించబడింది అంట. దీని అన్నిటి వెనుక యోసేపు యొక్క వ్యక్తిగత జీవితం ఆధారపడింది. నిన్ను బట్టి నువ్వు పనిచేసే స్థలం దీవించబడాలి, నిన్ను బట్టి నువ్వు ఏ మనుషుల మధ్య సహవాసం చేస్తున్నావో, నివాసం చేస్తా ఉన్నావో, నిన్ను బట్టి వాళ్ళు దీవించబడేటట్లుగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలట? మనల్ని బట్టి వాళ్ళు దీవించబడాలి. ఎప్పుడు దీవించబడతారు? మనమే అపవిత్రంగా ఉంటే, మనమే భక్తి లేకుండా ఉంటే, మనమే అవిధేయులంగా ఉంటే, మనమే దొంగలుగా దోచుకునే వారముగా వ్యభిచారులముగా ఉంటే దేవుడు మనల్ని బట్టి వేరే వాళ్ళు దీవించబడతారా? నీవు భక్తిగా ఉంటే, నిజాయితీగా ఉంటే, విధేయత కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే నిన్ను బట్టి అవతలోడి అపరిశుద్ధత ఎగిరిపోతుందంట. కొత్త నిబంధనలో ఆ రోజుల్లో ఎవడన్నా అపవిత్రుడైతే వాడిని ఏం చేసేవారు తెలుసా? అయితే వాడిని పాలెం వెలుపలికి పంపించేవారు. కుష్ఠరోగం వచ్చిందా, పాలెం వెలుపలికి పంపించేవారు. ఏదైనా స్రావం తన శరీరంలోంచి బయటకు వస్తుందా,
అపవిత్రుడు బయటికి పంపించేవారు. ఎందుకు అంటే అతన్ని ముట్టుకుంటే ముట్టుకున్నవాడు కూడా, ఓ శవాన్ని ముట్టుకుంటే శవాన్ని ముట్టుకున్నవాడు అపవిత్రుడు అయిపోతాడు. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎలా మార్చాడు అంటే, అపవిత్రత కాదు అంటుకోవాల్సింది, నీ పరిశుద్ధత పక్కోటికి అంటుకోవాలి. ఏమవుతుందంట? ఇప్పుడు యోసేపును బట్టి యాకోబు యొక్క ఫ్యామిలీ దీవించబడ్డది, పొతిఫర్ను బట్టి పొతిఫర్ ఫ్యామిలీ దీవించబడ్డది. లేకపోతే యోసేపును బట్టి పొతిఫర్ ఫ్యామిలీ దీవించబడ్డది, యోసేపును బట్టి ఫరో ఫ్యామిలీ దీవించబడ్డది, ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదించబడింది. ఎవరిని బట్టి? మన పరిశుద్ధత ఇతరులను అపవిత్రపరుస్తుందంట, పవిత్రపరుస్తుంది ఇతరులను. నీ పరిశుద్ధత అంటుకునే పరిశుద్ధత అంటాడు. ఒకప్పుడేమో అపవిత్రతయే మనల్ని అంటుకునేది, పరిశుద్ధంగా ఉన్నవారు అపవిత్రులు అయిపోయేవారు అప్పుడు. కానీ ఇప్పుడు మన పరిశుద్ధత అపవిత్రులను పరిశుద్ధులుగా మార్చివేస్తుంది. సో కాబట్టి నీ పరిశుద్ధత ఇతరులకు అంటుకోవాలి, నిన్ను బట్టి వచ్చే దీవెన ఇతరులకు అంటుకోవాలి. అంటే మనం యోసేపు లాగా ఏం చేయాలంట? పాపం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు పారిపోవాలంట, కమిట్ అవ్వకూడదు. వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే పరిశుద్ధత విషయంలో, భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, నిజాయితీ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము చెప్తా ఉంటుంది. నీవు జాగ్రత్తగా ఉండి, దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. లోకమంతా అన్యాయంతో నిండి ఉంది, అపవిత్రతతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది, వ్యభిచారంతో నిండి ఉంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆ స్థాయి పరిశుద్ధతని, నీతిని, భక్తిని, విశ్వాస్యతను వాళ్ళ జీవితాల్లో లేకుండా బతుకుతున్నారు. ఇంకా మనం చాలా బెటర్ అనుకోవాలి. హల్లెలూయా. ఇంకా అవి మనకు అందలేదు, మనకు అంటుకోలేదు. అవి మనకు అంటుకోనియకూడదు. మనమే దీన్ని అంటియాలి, మన పరిశుద్ధతను అంటియాలి, మన నిజాయితీని అంటియాలి, మన యొక్క భక్తిని అంటియాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళ అలవాట్లు మనం అంటించుకోకూడదు. వ్యభిచారం చేసేవాడు మనతో ఉన్నాడు అనుకో, వాడు వ్యభిచారం మానివేయాలి, అంతేగాని మనం వ్యభిచారంలో పడకూడదు. ఓ దొంగతో మనం ఉన్నాం అనుకో, ఆ దొంగ మారాలి, కానీ మనమే దొంగలం అయిపోకూడదు. హల్లెలూయా. ఓ నిజాయితీ లేని వాడు మనతో ఉన్నాడు అనుకో, మనల్ని చూసి వాడు నిజాయితీ తెచ్చుకోవాలంట, అంతేగాని మనము మన నిజాయితీని వదిలివేయకూడదు. హల్లెలూయా. సో కాబట్టి యోసేపును చూసి, యోసేపు యొక్క లైఫ్ ఆ తనతో ఉన్న వారికి అది ఆశీర్వాదకరంగా మారింది. కనుక మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. భవిష్యత్తును గురించినటువంటి విషయాలు యోసేపు ముందుగానే చూసి ఉన్నాడు. యోసేపు తన యొక్క నడవడికను మార్చుకున్నాడు. ఒకప్పుడు ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, కానీ అలా చెప్పకుండా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. తాను గుంటలో ఉన్న, పొతిఫర్ ఇంట్లో ఉన్న ఎవరిని నిందించలేదు. దేవుడే ముందుగా నన్ను ఐగుప్తుకు నడిపించాడు, అనేకులను పోషించడానికి అని నమ్మినాడు. భవిష్యత్తును ముందుగానే చూశాడు. ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానంలో నిజాయితీగా, నమ్మకంగా, విధేయత కలిగి నిలిచి ఉన్నాడు. కాబట్టి తానున్న స్థలంలో తన చుట్టూ ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణమయ్యాడు. తన ఫ్యామిలీ తనను బట్టి దీవించబడింది. పొతిఫర్ ఫ్యామిలీ యోసేపును బట్టి దీవించబడింది. ఫరో ఫ్యామిలీ, ఫరో యొక్క రాజ్యము యోసేపును బట్టి దీవించబడింది. అనేకులను పోషించడానికి దేవుడు ముందుగానే యోసేపును ఐగుప్తుకు తీసుకువచ్చినట్లుగా మన జీవితంలో మనము ఏ ఏ పరిస్థితుల గుండా వచ్చామో దాని వెనుక దేవుని యొక్క చిత్తమేంటో, ప్రణాళిక ఏంటో దానిని గుర్తించగలగాలి. దేవా, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ చిత్తం, నీ ప్రణాళిక. మేము ఎవరిని నిందించడానికి కారణము లేదు. నీ చిత్తానుసారంగా నీవు నడిపిస్తూ ఉన్నావు. ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని వెనకకు తిరిగి చూస్తే యోసేపు, దీనికోసమా ఇన్ని రకాలుగా నన్ను నడిపించావు అని తాను నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. మా జీవితంలో అనేకమైన పరిస్థితుల గుండా నీవు మమ్మల్ని నడిపించావు. దాని వెనుక నీ ప్రణాళిక ఉంది, నీ చిత్తం ఉంది. దానిని గమనించడానికి నీవు కృపనిచ్చినందుకు వందనాలు.
మా జీవితంలో మేము శోధింపబడినప్పుడు, పాపము మాకు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవడానికి నీ కృప దయచేయండి. ఇతరులు కీడు చేశారని పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు మేము నిగ్రహము కలిగిన, ఆత్మ కలిగిన వారమని గ్రహించి మా బాణములను మేము వదిలేవారముగా ఉండక బిగబట్టే వారముగా ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిజాయితీని, విధేయతను, భక్తిని, పరిశుద్ధతను, వీటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలని నీవు తెలియజేస్తూ ఉన్నావు. ప్రభా, నీ కృప దయచేయండి. యవనుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నావు. పారిపోయే అనుభవాన్ని మాకు దయచేయండి. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు పరిశుద్ధుడవైనలాగున మేమును పరిశుద్ధులముగా ఈ భూమి మీద జీవించడానికి సహాయం చేయండి. యోసేపు కుమారుడైన యేసుక్రీస్తు వలె ప్రభా, మరి మేము నమ్మకంగా ఉండడం, నమ్మకత్వం కలిగి ఉండడం అనేది మా చాయిస్. కానీ మేము దేవుని చాయిస్ని ఎంచుకోవడానికి మా చిత్తము కాదు నాయనా, నీ చిత్తమే మా జీవితాలలో జరుగునుగాక అని గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు సెలవిచ్చిన ఆ మాట ప్రకారము మా జీవితాలలో మీ చిత్తమును నెరవేర్చండి. ఎన్ని పరిస్థితుల గుండా నీవు నడిపిస్తావో, ఆ గుంటలో నేను ఎందుకున్నానో అర్థం కాకపోయినా, ఆ శ్రమల మధ్య నేను ఎందుకున్నానో అర్థం కాకపోయినా, నీ యొక్క చిత్తము, నీ ప్రణాళిక ఉన్నది అని గ్రహించడానికి సహాయం చేయండి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలను దీవించండి. మేము నమ్మకంగా, నిజాయితీగా, పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి నీ చిత్తమును జరిగించడానికి సహాయం చేయండి. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడును అన్నమాట. ఆ నిపుణత అనేది నిజాయితీ అని, విధేయత అని మేము చూస్తూ ఉంటున్నాం. నిజాయితీ, విధేయత ఉంటే నీ ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తావు నాయన. నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.